సహోదరులారా, లేవియాకాండం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకునే ఈ పాఠ్యభాగంలో దహన బలిని గురించిన విధి లేదా దహన బలిని గురించిన లా, ది ఆర్డినెన్స్ ఆఫ్ ది బర్న్ట్ ఆఫరింగ్ అని మనకు కనబడతా ఉంది. మొదటి అధ్యాయంలో దహన బలి ఏ రీతిగా అర్పించాలి, ఏ పశువులను తీసుకొని రావాలి, ఎలాంటి పక్షిని తీసుకొని రావాలి, దాన్ని మీరు ఎలాగో అర్పించాలి అని మొదటి అధ్యాయం అంతా కూడా దహన బలి యొక్క గొప్ప తలంపులను వర్ణించుతూ ఉన్నది. ఇక్కడ సూత్రం లేదా విధి, ఇట్స్ అ ప్రిన్సిపల్ లేదా ఆర్డినెన్స్ అని చెప్పవచ్చు. ఎలాగూ ఇది కొనసాగించాలి, ఏ పని చేయాలన్నా కూడా మనం ఒక విధిని నిర్ణయించుకుంటాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఒక విధిని కలిగి ఉంటాం. ఆ విధి ఏంటంటే ఉదయాన్నే లేవాలా, మనం ఈ టైంకి ఇలాగూ చేసుకోవాలి, సాయంకాలం ఇలాగూ మనమని వి సెట్ సర్టెన్ రూల్స్. వ్యక్తిగత జీవితానికి కానీ మన ఆత్మీయ జీవితానికి కానీ సంఘానికి కానీ కొన్ని నిబంధనలను నియమాలను మనము నియమించుకుంటాం. అది ఎందుకంటే అది అలాగ కొనసాగాలి. ఏది ఏమైనా కూడా ఇట్ హ్యాస్ టు గో ఆన్. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ సంవత్సరం ఇది చివరి ఆదివారం. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం చివరి ఆదివారం అయిపోయింది, ఇంకా లేదా అంటే నో, ఇట్ హ్యాస్ టు గో ఆన్. మనం ఏ విధి ప్రకారం మనం నిర్ణయించుకున్నామో ఆ విధి ప్రకారం సమస్తము సాగాల్సిందే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని కార్యం అనేది కొనసాగించబడాలి. భూలోకములో దేవుని యొక్క పరిచర్య ఎంత గొప్పగా సాగింది అంటే ఆగిపోవడానికి లేదు. క్రైస్తవ గుంపుల్లో, క్రైస్తవ సమాజంలో చూస్తే అనేకులు నానా రకములైన వెలుగుతో కొనసాగుతూ ఉన్నారు. అనేకులు కనబడతారు, ఆకర్షణీయంగా కనబడతా ఉన్నారు. కానీ దేవుని క్రమ చొప్పున, దేవుని విధి చొప్పున సాగుటయే దేవునికి కావాలి. విధిని వదిలిపెడితే, విధిని మనము తొలగిస్తే ఎంతో గొప్ప గుంపుగా ఈ లోకం ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా సాగుతూనే ఉంది. క్రైస్తవం ఇంకా ప్రచండంగా ప్రబలుతానే ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, జెహోవా స్పోక్ టు మోసెస్ సేయింగ్, కమాండ్ Aaron and his son saying, this is the law. ఇది విధి. దేని విధి అంటే దహన బలి యొక్క విధి. ఆదివారం 9 గంటలకు మనం ఎందుకు వస్తుంటే ఇది విధి. ఎందుకు మనం 10:30కు వాక్య పరిచర్య చేసుకుంటాం అంటే దట్ ఈస్ ద లా. వీ హ్యావ్ డిసైడెడ్ టు డూ లైక్ దిస్. మనం అందరం కలిసి ఇలాగూ సాగాలి అని దేవుని వాక్యపు వెలుగులో మనము నిర్ణయించుకున్నాం పిల్లలు. అలాగే ఈ దహన బలి కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది ఒక విధి మీకు. దిస్ ఈస్ ద లా ఆఫ్ ద బర్న్ట్ ఆఫరింగ్. ద బర్న్ట్ ఆఫరింగ్ షల్ బి ఆన్ ది హెర్త్ ఆన్ ది ఆల్టర్ ఆల్ నైట్ అంటిల్ ద మార్నింగ్ అని మొట్టమొదటిగా విధిలో మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దహన బలి ఎట్లా ఉండాలంట, ఆన్ ది ఆల్టర్ ఆల్ నైట్. రాత్రంతా కూడా అది బలిపీఠం పైన ఉండాలి. రాత్రి అనగానే మనకు అర్థమయ్యే వెలుగేందంటే చీకటి కనబడుతుంది. చీకటి ఎలాంటిదంటే ఏమి కూడా స్పష్టంగా కనబడని వాతావరణం. ఏది చూడాలన్నా కూడా మనకు కనబడదు. చీకట్లో మనిషిని చూసినా భయపడతాం. చీకట్లో ఏ వస్తువును చూసినా దగ్గరికి వచ్చి మన చేతిలోకి వచ్చేంత వరకు కూడా వీ విల్ నాట్ బీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ పిల్లలు. కానీ చీకట్లో దేవుడు ఏమంటారంటే ఇది రాత్రి అంతా కూడా మండుచూ ఉండాలి. దిస్ ఇస్ ద లా దట్ ఆన్ ది ఆల్టర్ ఆల్ ద నైట్ అన్ టు ద మార్నింగ్. ఉదయకాలం వచ్చేంత వరకు కూడా దీనిపై బలి ఎగుస్తూనే ఉండాలి, ఆగిపోవడానికి లేదు. రాత్రి మేము పడుకోకూడదా, అయ్యా రాత్రిపూట మేము నిద్రపోకూడదా అంటే దేవుని చట్ట ప్రకారం ఏమంట, మనుషుడు దేవుని కొరకై ఉన్న విధులను ఏ పూట కూడా ఆగిపోకూడదు. ఇప్పుడు నేను రాత్రిలో ఉన్నాను, నాకు ఉదయంతో పని లేదు, ఇప్పుడు ఈ రాత్రి కాలం అంతా మర్చిపోతాను. ఇట్ హ్యాస్ టు బీ అ క్లాక్ వైజ్ పిల్లలు. గోడ గడియారం ఎలాగూ తిరుగుతూనే ఉంటుందో ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితి దేవుని కొరకై ఎలాగూ తిరుగుతూనే ఉండాలి, ఆగిపోవడానికే లేదు. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే ఇక్కడ ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద మార్నింగ్. చీకటి గడియలలో, చీకటి సమయంలో
మరి ఏది కూడా ప్రభు కొరకే ఆగడానికి లేదు. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువును గురించిన వెలుగు చాలా తక్కువగా మనుషుల మధ్య, విశ్వాసుల మధ్య కనబడుతుంది ప్రియుల. అంధకారం అయిపోయింది. యేసు ప్రభు యొక్క మరణము మనుషులకందరికీ మరుగైపోయింది ప్రియుల. యేసుక్రీస్తు యొక్క మరణము ఈ లోకంలో అంగీకరించలేని స్థానంలోకి వచ్చి నిలబడింది. చీకట్లో ఉన్నాం, రాత్రి కాలంలో ఉన్నాం మనం. ఈ రాత్రి ఎలాంటిదంటే యేసు ప్రభువునకు సంబంధించిన సంగతులు ఎవడు ఇష్టపడని వెలుగులో నిలబడినాం పిల్లలు. ఎక్కడన్నా మనం తీసుకొని వెళ్ళి చూస్తే ప్రతిదీ కూడా మాట్లాడేది, చెప్పేది అంతయు కూడా క్రీస్తుని గురించి కాదు, నిన్ను గురించి మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. ఈరోజు ఎక్కడ వెళ్ళిన వాక్యం ఏం చెప్తుంది అంటే, నీకు దుఃఖము, నీకు బాధ, నీకు కష్టం పోవాలి అంటే ఇలాగూ చేయాలి అని నిన్ను గురించి మాట్లాడతాం. యేసు ప్రభువును ఈ భూలోకంలో చీకటి గడియలలో అంగీకరించి కొనసాగించగలిగేవాడు కావాలి. దేవుని హృదయంలో ఏంటంటే రాత్రంతా కూడా ఆ మంట ఎగుస్తూనే ఉండాలి. క్రీస్తును గురించిన తలంపులే మన జీవితంలో ఉండాలి పిల్లలు. నా భక్తి జీవితంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి వస్తుంటాయి, అవి పోతుంటాయి, అవి సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు చనిపోయేంత వరకు నీకు ఏమాత్రము నీకు మేలు జరుగుతుంది, ఇంకా నీకు ఏ కష్టం రాదు అని అనుకోవడానికే వీల్లేదు. కానీ దేవుడు చీకటి సమయమున, కష్ట సమయమున ఏం చూడమంటా ఉన్నాడంటే క్రీస్తు వైపునకు మన దృష్టిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. హీ వాంట్స్ టు సీ దట్ యూ డైరెక్ట్ యువర్ సెల్ఫ్ టు క్రైస్ట్. క్రీస్తు కొరకు, క్రీస్తు విషయమై నీ దృష్టిలో, నీ మనసులో, నీ ఆత్మలో యేసు ప్రభు సంగతి అది రాత్రంతా ఎప్పటిదాకంట తెల్లవారి వచ్చేంత వరకు కూడా ఆ మంట ఉండాలి అప్పుడు. ఆ అర్పణ ఎగుస్తూనే ఉండాలి. అర్పణలో ఏముంది? కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలికి కావాల్సిన మరి పశువు ఉంది, ఇంకేముందంట సామాగ్రి ఉంది ప్రియులారు. అక్కడ దానికంటే మించింది ఏంటంట సువాసనను అర్పించే సాంబ్రాణి కూడా అక్కడ ఉంది ప్రియులారు. ఆ బలి దగ్గరికి వెళ్తే ఎవరికైనా ఏం వాసన వస్తుందంట? యూ విల్ ఫీల్ ద ఫ్రెష్నెస్ ప్రియులారు. బలి అంటుకుంటా ఉంటే ఆ బలి దగ్గర సాంబ్రాణితో నిండిన సువాసన బలి చుట్టూ వస్తూ ఉంటుంది ప్రియులారు. అది ఎంతకాలం ఉండాలంట? ఇట్ హ్యాస్ టు బి ఆల్ నైట్. సువాసన, యేసు ప్రభువును గురించిన సువాసన నీ దగ్గర ఎప్పటిదాకా ఉండాలంట? రాత్రి గడిచి ఉదయకాలం వచ్చేంత వరకు కూడా ఆ సువాసన సాగుతూనే ఉండాలి ప్రియుల. ఆ బలిపీఠం దగ్గర నేను నిలబడినప్పుడు నాకేం రావాలంటే యేసు ప్రభు నా జీవితంలో ఎంత మాధుర్యంగా, ఎంత మధురంగా ఉన్నాడు అనేది కావాలి ప్రియుల. నా జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నాక నాకు ఉద్యోగం వచ్చింది, నాకు కష్టాలు పోయినాయి, నాకు బాధలు వచ్చింది, పిల్లలు పుట్టినారు, నాకు అది బట్టలు వచ్చినాయి, ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది. ఇవన్నీ కూడా ఈ లోకంలో వదిలిపెట్టి పోవాల్సిందే. ఏది నీతో పరలోకానికి రాదు. నీతో రాగలిగే గొప్ప గుణము, సుగుణం అంతా ఏంటంటే క్రీస్తునకు సంబంధించిన సుగుణాలన్నింటినీ కూడా ఎక్కడ ఉండాలంట? రాత్రి కాలం అన్న చీకటి గడియలలో నీ జీవితంలో, నా జీవితంలో వీ నీడ్ టు హ్యావ్ ఆల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటిల్ మార్నింగ్. సొలొమోను రాజు దేవాలయమును కట్టినాడు. ఎలాంటి దేవాలయం కట్టినాడంటే ఇక ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. స్థిరంగా నిలబడిపోయే ఒక ఆలయం కట్టినాడు. ఆ ఉదయం వచ్చేంత వరకు కూడా నీవు నేనేం చేయాలంట? రాత్రిలో క్రీస్తునకు సంబంధించిన సంగతులను తీసుకొని వెళ్ళాలి. నువ్వు తీసుకొని పోకపోతే ఏం చేశాడంట? పౌలు జీవితంలో ఒక వ్యక్తి ఎదురొచ్చినాడు. వచ్చి పౌలు ఎవడో నాకు తెలుసు, ఇంకా అపోల్లో ఎవరో నాకు తెలుసు అని అన్నాడు. పౌలు ఎదుట వచ్చి ఏమన్నాడంటే, దయ్యం పట్టినోడు ఏమన్నాడంటే, వీరు దేవుని గొప్ప సంగతులను వివరించుటకు మీ వద్దకు వచ్చినారు అని అన్నాడు. పౌలుకి అది నచ్చలే. ఎవరు మాట్లాడడం? దయ్యం పట్టినవాడు మాట్లాడడం నచ్చలే. అతని గద్దించక అతన్ని విడిచిపెట్టిపోయాను అని రాయబడింది. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువునకు సంబంధించిన వెలుగు చీకటి గడియలో సువాసనగా మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర పోతుందంట? అపవాది దగ్గరికి పోతుంది. దుష్టుని చేతికి వెళ్ళిపోతుంది. దుష్టుని ఎదుటకు వెళ్ళి అంతయు కూడా మిగిలిపోతుంది పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఇదిగో దేవుని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే అది కొనసాగాల. ఉదయకాలం అనగా యేసు ప్రభు వచ్చేంత వరకు. వెన్ యు సీ ద లార్డ్ కమింగ్, ప్రభు ఎప్పుడు వస్తాడు? వెన్ విల్ ద మార్నింగ్ కమ్? ఉదయం ఎప్పుడు వస్తుందంటే పడుకున్న వానికి తెలుస్తుంది, ఇదిగో ఇంకా ఈ గడియలలో యేసు ప్రభు వస్తాడు, ఈ గడియలలో ఇంకా తెల్లారుతుంది. ఉదయం అనేది మనుషునికి మెలకువగా ఉండే తలంపు ప్రియుల.
యేసు ప్రభు యొక్క రాకడ తలంపు కూడా మన మనసులో ఎలా ఉండాలంటే మెలకువను కలిగి ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వస్తాడు. నౌ హీ విల్ కమ్. యేసు ప్రభు ఇప్పుడు వస్తాడు. చీకటి గడియలు ఆసన్నమైనవి. చీకటి గడియలు ఆసన్నమైనవి ముగిస్తాయి కూడా అవి. ఇక వెన్ వీ కమ్ టు అన్ ఎండ్ వీ విల్ సీ ద మార్నింగ్ ప్రేయర్. ఉదయం ఎలాగుంటుందంట? అంత స్పష్టతతో కూడింది, ఏమాత్రం చీకటి ఉండదు. యేసు ప్రభు వచ్చినప్పుడు నీకు నాకు అంతయు స్పష్టంగా కనబడుతుంది. అందుకే పౌలు అంటాడు తన పత్రికను రాస్తూ, మనం ఇప్పుడు చూచుచున్నది మబ్బు వలె మనకు కనబడుతూ ఉంది, స్పష్టత లేదు. కానీ ఒక దినం, ఒక ఉదయం రాబోతూ ఉంది, వేర్ యూ అండ్ ఐ కెన్ సీ ద మార్నింగ్ ప్రేయర్. ఇది ఎప్పుడు దాకంట? ఈ బలి, యేసు ప్రభుని అర్పించే బలి, యేసు ప్రభును పూజించే బలి, ఆరాధించే బలి ఎప్పుడు దాకా సాగాలంట? ఉదయకాలం వరకు సాగాల ప్రియుల. ఈ ఆదివారం ఎవరు రాలేదు కాబట్టి నేను రాను, ఈ ఆదివారం నేను వచ్చిన వాళ్ళు వస్తారు చేయలే అనుకొని సాగేది కాదు ప్రియుల. ఇట్స్ నాట్ టర్న్స్. నీ వంతు నా వంతు కాదు ప్రియుల. అందరి వంతు ఏంటంట? అందరం ఈ మంటను మండుచూ చూడాలి. కొంతమందికి అలిగి రారు. కొంతమంది ఎవరిని గురించి వర్ణించడానికి అలిగి రాము ప్రియులారా? యేసు ప్రభువుని గురించి వర్ణించుటకు అలిగి ఇంటి దగ్గర కూర్చుంటే కొంతమందికి కూర్చోగానే ఏం గుర్తుకొస్తాయంట? కడుపు నొప్పి గుర్తుకొస్తుంది. కొంతమందికి కూర్చోగానే ఏం గుర్తుకొస్తుందంట? ఆకలి గుర్తుకొస్తుంది. కొంతమందికి కూర్చోగానే ఏం గుర్తుకొస్తుందంట? నిద్రపోవాలని గుర్తుకొస్తుంది. కొంతమంది జ్వరం వచ్చింది, జ్వరంలాగుంది అంటారు. ఇవన్నీ కూడా చీకటికి సంబంధించిన గుర్తులు ప్రియుల. ఈ చీకటి తలంపులు మన జీవితంలో నుంచి పోవాలి అని అంటే మంట రగలాలి. ఎప్పటిదాకా అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు. దేవుని కొరకే మనం 1 గంట 2 గంటలు కేటాయించలేని భక్తి జీవితం మనలో లేదు అని అంటే అది మన ఆత్మీయతను చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవుని ఆజ్ఞ ఏంటంటే ఇట్ షల్ బి ఆన్ ది హెడ్. ఎప్పుడు దాకా అంటే ఆన్ ది ఆల్టర్ ఆల్ నైట్ అన్ టు ద మార్నింగ్ అండ్ ద ఫైర్ ఆఫ్ ది ఆల్టర్ షల్ బి కెప్ట్ బర్నింగ్ ఆన్ ఇట్. మంటగా ఉండాలంట. ఇంకా అది కాలుతుంది లేరా, ఎర్రగా నిప్పులు ఉన్నాయి లే అన్న, ఇంకా అది తగులుకుంటుంది అని చెప్పడం ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఫైర్ పిల్లలు. ఈ ఉదయకాలం యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నెక్స్ట్ ఆదివారం ఎలాగొస్తుంటే విత్ ఫైర్ వి కమ్ హియర్ పిల్లలు. అగ్నితో రావాలి. ఎలాంటి అగ్ని అంటే నేను ఈ పాట పాడాలి, నేను ఈ స్తుతులు చెల్లించాలా, నేను ఇలాగో దేవుని వాక్యమును చెప్పాలా, ఇదిగో నేను దేవుని సన్నిధిలో రొట్టె రసమును విరిచాలా. దిస్ ఇస్ ద ఫైర్ పిల్లలు. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర కోరుకుంటున్న వెలుగు ఇదే పిల్లలు. అందుకే అంటారు ఇట్ షుడ్ గో అండ్ షల్ బి కెప్ట్ బర్నింగ్ ఆన్ ఇట్. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో వి డోంట్ హ్యావ్ ఫైర్ పిల్లలు. యూ కెనాట్ కంటిన్యూ ద థింగ్స్ ఆఫ్ క్రైస్ట్. నీ భక్తి జీవితమును కొనసాగించాలి అని అంటే క్రీస్తునకు సంబంధించిన సంగతులను కొనసాగించాలి. క్రీస్తునకు సంబంధించిన సంగతులు కొనసాగించకపోతే, యేసు ప్రభుని గురించిన తలంపులు నీ మనసులో ఉండకపోతే నీ భక్తి జీవితమే ముందుకు పోదు. యేసు ప్రభు ఎలాంటి వాడు నీకు అని పోయి అడిగితే, యేసు ప్రభు నాకు ఈ వారం పని ఇచ్చినాడు, యేసు ప్రభు నాకు ఈ వారం కష్టాలు తీసేసినాడు, యేసు ప్రభు ఇలాంటి వాడు, ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. కానీ యేసు ప్రభు నీకు అర్థం కావాల్సిన వెలుగు ఏంటంటే, యేసు ప్రభుని గురించి నీకు తెలిసిన సంగతి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. యేసు ప్రభు ఇలాంటి వాడు పవిత్రుడు. యేసు ప్రభు ఈ భూలోకంలో దేవుని గణపరిచినవాడు. యేసు ప్రభు ఈ భూలోకంలో శోధనలను జయించినవాడు. యేసు ప్రభు అపవాదిని ఓడించినవాడు, మరణమును ఓడించినవాడు. యేసు ప్రభు ఇలాంటి పాపమును క్షమించగలిగేవాడు. యేసు ప్రభు ఎవరు అని అంటే మన కొరకే, అందరి కొరకే ఆయన పరలోకంలో స్థలం. యేసు ప్రభును గురించిన సంగతులు మన జీవితాలలో నిండుగా లేకపోతే దేర్ విల్ నాట్ బి ఫైర్. ఆ మంట ఉండదు, అది ఉదయకాలంలో చూడదు. నెక్స్ట్ ఏమంటాడంటే 10వ వచనం, అండ్ ద ప్రీస్ట్ షల్ పుట్ ఆన్ హిస్ లినెన్ రైమెంట్ అండ్ హిస్ లినెన్ బ్రీచెస్ షల్ హీ పుట్ ఆన్ హిస్ ఫ్లెష్ అండ్ టేక్ అప్ ది యాషెస్. రెండవ మాట ఏం చెప్తున్నాడంట? యాజకుడు ఏం చేయాలంట? వస్త్రములను ధరించుకోవాలి, సన్నపు నార బట్టలను ధరించుకోవాలి. ధరించుకొని ఎక్కడికి రావాలంట? బలిపీఠం దగ్గర ఉన్న ఆ బూడిద దగ్గరికి రావాలి అని అంటాడు. యాజక మనస్సు కలిగిన వాడు పిల్లలు. ఇప్పుడైతే ఎవరు యాజకులు అంటే అందరూ యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి యాజకుడే ప్రియుల. అయితే ఇప్పుడు ఈ యాజకుడు ఎక్కడికి రావాలంట? బలిపీఠం దగ్గరికి రావాలి. ద మూమెంట్ యు కమ్ బిఫోర్ ది ఆల్టర్, బలిపీఠం దగ్గరికి రాగానే వాట్ విల్ యూ స్మెల్ ప్రియుల? మంట మండుతా ఉంటే అక్కడ ఏమొస్తుంది? పొగ వస్తుంది ప్రియుల. ఏ పొగ వస్తుంది?
ఆ మంటకు సంబంధించిన పొగ బయటికి వెళ్తుంది. ఆ బలిపీఠం దగ్గరికి రాగానే బూడిదను తీయాలి అని అంటే వాట్ విల్ యూ స్మెల్ దర్? సాంబ్రాణి స్మెల్, సుగంధ ద్రవ్యములతో కూడిన అర్పణ పిల్లల. ఈ బూడిద ఎలాంటిదంటే, బూడిద ఏం చెప్తుంది? చిన్నప్పుడు పోయి ఇంటింటికి పోయి బూడిద అడుక్కునేటోళ్ళు అంట్లు తోముకోవడానికి. బూడిద ఏం చెప్తుంది పిల్ల? వాట్ డస్ యాష్ స్పీక్? బూడిద ఏం చెప్తుంది అంటే, ఇక బలిపీఠం మీద అంతా అయిపోయింది, బూడిద అయిపోయింది. ఆ బూడిద అంటే ఇక మిగిలి ఏమీ లేదు అని అర్థం. ఇంకేమీ మిగిలిపోయి లేదు, అంత అయిపోయింది అని. ఆ బూడిద దగ్గరికి పోయేటప్పుడు ఎలా పోవాలంట? వస్త్రాలు ధరించుకొని సన్నపు నార బట్టను ధరించుకొని పోవాలి అని మాట్లాడతారు. సన్నపు నార బట్ట ఎందుకు ధరించాలి? ఆ బూడిద దగ్గరికి ఎందుకు ఆ బట్టలు వేసుకొని పోవాలంటే, క్రీస్తునకు సంబంధించిన నీతి సంగతులు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఆ బలిపీఠం దగ్గరికి పోయి ఆ బూడిదలో ఉన్న సుగుణాలను చూడలేవు పిల్ల. ఏం ధరించాలట? సన్నపు నార బట్టలు ఏమి తెలియజేస్తానంటే, నేను నీతిమంతుడను. ఎలాగో ఆ నీతి నీ దగ్గరికి వస్తుందంటే ధరించినప్పుడే. పౌలు అంటాడు కొరింథీ రోమీలకు రాసిన పత్రికలు అంటాడు 14:13 మెట్టుకు క్రీస్తును ధరించిన వారై. When you put on Christ, what happens is you see the ashes ప్రియుల. ఆ బూడిదతో ఏకీభవించడం. బూడిద ఎక్కడ ఉంటుందంటే బలిపీఠం దగ్గర ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఆ బూడిదను నువ్వు తీసుకోవడం, అంటే ఆ బూడిదతో నిన్ను నీవు కలుపుకోవడం ప్రియుల. బూడిదని ఎవడు కలుపుకోవాలని ఇష్టపడడు. ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ముగించిన కార్యముతో నిన్ను నీవు జతపరుచుకోవాలి ప్రియుల, ఐక్యపరుచుకోవాలి. నిన్ను నీవు దానితో ఇమిడాల ప్రియుల. క్రీస్తు మరణం నీకు అర్థం కాకపోతే, క్రీస్తు మరణముతో నువ్వు ఏకీభవించకపోతే, నువ్వు ఎంత చక్కని వస్త్రాలు వేసుకున్నా కూడా చెల్లలు ప్రియుల. ఇక్కడ అంటా ఉన్నాడు, ఇదిగో నీవు నేను చేయాల్సిందంటే లినన్, యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును స్వీకరించే గొప్ప సాధనము ప్రియుల. అది తీసుకొని ఏం చేయాలంట? ఆ బూడిదనంతటిని తీసుకొని అండ్ టేకప్ ద యాషెస్ టు విచ్ ద ఫైర్ కన్స్యూమ్ ద బర్న్డ్ ఆఫరింగ్ ఆన్ ద హీ షల్ పుట్ దెమ్ బిసైడ్ ది ఆల్టర్. ఎక్కడి నుంచి తీసుకోవాలంట బూడిది? బలిపీఠం దగ్గరికి తీసుకొని దాన్ని ఎక్కడ పెట్టాలంట? బలిపీఠం పక్కకు పెట్టాల. బలిపీఠం దాటిపోవద్దు అని అంటాడు. నువ్వు వేసుకున్న వస్త్రాలు, యేసు ప్రభువును నీవు అంగీకరించిన తర్వాత దేవుడు నీకు ఇచ్చే వస్త్రాలు ఎలాంటివి అంటే నీతి వస్త్రాలు ప్రియ. నీతితో కూడిన వస్త్రాలను నువ్వు వేసుకున్న తర్వాత ఆ నీతి వస్త్రాలతో నీవు దేంతో సాంగత్యం కలిగి ఉండాలంట? క్రీస్తుతో కూడిన సాంగత్యం ప్రియ. క్రీస్తుతో నీవు సాంగత్యం కలిగి ఆ బలిపీఠం దగ్గరనే ప్రియులారా, యేసు ప్రభువును మనం ఆరాధించుటకు వచ్చినప్పుడు, యేసు ప్రభువును జ్ఞాపకము చేసుకున్నట్టుకు వచ్చినప్పుడు ఎలాగొస్తామంట? మనము నీతిమంతులముగా ఆయన సువాసనతో అలంకరించబడిన వారంగా వస్తాం. ఎంత మధురమైన సంఘటనలు ప్రియుల. యాజకుడు వెళ్ళి ఆ బూడిదను తీసుకొస్తా ఉంటే అందులో వచ్చే వాసన. యేసు ప్రభువును ఈ భూలోకంలో మనుషులే అన్నారు. ఆయన మాట్లాడినట్టుగా ఏ మనుష్యుడు మాట్లాడాడు? యేసు ప్రభువును అన్నది ఆ సమరయ స్త్రీ, ఇదిగో నేను ఒక మనిషిని కనుగొన్నాను. నేను ప్రవక్త అనలే, ఆమె దేవుడు అనలే ప్రియుల. ఏమన్నా? ఐ ఫౌండ్ అ మ్యాన్. ఎంత అద్భుతమైన సువాసన అది. యేసు ప్రభువును భూలోకంలో మనుషులు స్పందించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు పలికిన గొప్ప ఇదిగో గుడ్డివాడు అన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆయన ప్రవక్త అన్నాడు, ఆయన బోధకుడు అన్నాడు, ఆయన మరి గురువు అని మాట్లాడినాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ సువాసనలన్నీ ప్రియులారు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బూడిదను ఆ యాజకుడు సన్నపు నార బట్టలు వేసుకొని అత్తిస్తూ ఉంటే ఆ మధురమైన వాసన. మన స్తుతులు, మన కీర్తనలు ప్రియులారు, ఆదివారం నాడు మనం చెల్లించే స్తుతులు మనస్సు పూర్తిగా అందులో సువాసన కలిగి ఉంటే దేవుడు ఎంత ఆనందిస్తాడు ప్రియులారు. ఈ యాజకుడు తీసుకొని బలిపీఠం పక్కకు పెట్టి ఏం చేయాలంటే నెక్స్ట్ ఆ సన్నపు నార బట్టలను తీసేసి తన వస్త్రములను వేసుకోవాలన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు సన్నపు నార బట్టలను ధరించిన తర్వాత ఏం వేసుకోవాలంట? తన వస్త్రములు, అంటే నీ జీవితం.
ప్రభువుని ఆరాధించేటప్పుడు నువ్వు గొప్ప వెలుగులో యాజకునిగా నిలబడిన తర్వాత నీ దుస్తులు ధరించి ఎక్కడికి పోతావు నువ్వు? ఇక్కడ రాయబడి అతడు ఆ వస్త్రములను తీసేసి అండ్ he put off his garments and put on other garments and carried forth the ashes without the camp unto a clean place. ఇదే చాలా కఠినమైన పరిస్థితి యేసు ప్రభువుని నమ్ముకున్న వారందరికీ. ప్రియుల పాస్టర్లు అని చెప్పుకున్న, బిషప్లు అని చెప్పుకున్న, ఆర్చ్ బిషప్లు అని చెప్పుకున్న, కార్డినల్స్ అని చెప్పుకున్న, పోపులు అని చెప్పుకున్న, నువ్వు ఎంత గొప్ప బిరుదుని వెనక వేసుకొని మంచి మంచి అలంకారంతో కూడిన బట్టలు వేసుకున్నా కూడా ఇక్కడ ఏం చెప్తా ఉందనంటే అండ్ హీ షల్ పుట్ ఆఫ్ హిస్ గార్మెంట్స్. తన ప్రశస్త వస్త్రములు దేవుడు ఏదైతే అతని సన్నపు నార బట్టలు వేసుకోమన్నాడో ఆ వస్త్రములు పక్కకు పెట్టి తన వస్త్రములు వేసుకున్నప్పుడు, ఒక్కసారి ప్రార్థన అయిపోయిన తర్వాత, బైబిల్ చదువుకున్న తర్వాత, మనము బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎలాగున్నాను, నీ వస్త్రములు అంటే నిన్ను గురించి మాట్లాడేది. హవామై ఎంత గొప్ప విద్వాంసుడు క్రైస్తవ్యంలో ఉన్నా, ఎంత గొప్ప బిరుదును సంపాదించినా కూడా నీ వస్త్రములు వేసుకున్నప్పుడు నువ్వేం తీసుకుపోవాలంటే నీ వస్త్రం తొడిగించుకున్నప్పుడు, నీ వస్త్రాలు వేసుకున్నప్పుడు నీతో పాటు ఏం తీసుకోవాలంటే బూడిదని తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలా? సువాసనమయమై ఉన్న ఆ ప్రాంగణము నుండి బూడిదై ఉన్న యేసుక్రీస్తు సంపూర్ణమైన కార్యమును తీసుకొని నీ వస్త్రం వేసుకొని ఆ బూడిదను పవిత్రమైన చోటుకి తీసుకొని పోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నన్ను నేను పరీక్షించుకొని నేను ఆ బూడిదని తీసుకొని పోవడం అంటే చాలా ఛాలెంజింగ్. ప్రియుల హవమాయ్ నా వస్త్రములు వేసుకున్నప్పుడు నేను ఎలాగుంటా, ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఎలాగుంటా, ప్రార్థనలో ఉన్నప్పుడు నేను ఎలాగుంటా, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగుంటా. నీ వస్త్రంలో అదే మాట్లాడుతుంది. ఆ కుమారుడు ఏమనుకున్నాడంటే నేను దూరదేశమునకు వెళ్ళి ఇంకా ఎంతో గొప్ప దుర్వ్యాపారము చేసి సమస్తమును పోగొట్టుకొని ఇంటికి వచ్చిన. అప్పుడు తను తాను చూసుకున్నాడు. అతని వస్త్రంలో ఏముందంట? ఏ మాధుర్యత లేదు. అతని వస్త్రంలో ఎలాంటి సుగుణము లేదు. నా భక్తి జీవితంలో ఇఫ్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రశ్నించుకుంటే ఎక్కడుంటాను? ఇఫ్ ఐ పుట్ ఆన్ మై గార్మెంట్, నేను ఆ వస్త్రంలో వేసుకున్నప్పుడు నా చేతిలో ఏముందంట? బూడిదని తీసుకొని పోవాలి. ఎక్కడికి పోవాలా? ఆ క్లీన్ ప్లేస్. నీ ప్రయాణంలో, నీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో పవిత్రమైన నడకలు, పవిత్రమైన చోటు నీకుందా? కెన్ యూ ఫైండ్ అ క్లీన్ ప్లేస్? ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అండ్ హీ షల్ పుట్ ఆఫ్ హిస్ గార్మెంట్స్ అండ్ పుట్ ఆన్ అదర్ గార్మెంట్స్ అండ్ క్యారీ ఫోర్ ది యాషెస్ వితౌట్ ద క్యామ్ అంటూ అ క్లీన్ ప్లేస్. ఒక పవిత్రమైన ప్రదేశానికి దాన్ని తీసుకొని వెళ్ళాలి. క్రీస్తునకు సంబంధించిన సంగతులు ఎక్కడికి పోవాలంట? పవిత్రమైన ప్రదేశం ఎక్కడుంటుంది? యేసు ప్రభు నమ్మిన వాని దగ్గరనే ఉంటుంది. ఇంకెవరి దగ్గర పవిత్రమైన ప్రదేశం కనబడదు. ఈ చోటు అదిగో ఇజ్రాయెల్ దేశం పోదామని అది పవిత్రమైన చోటు అని అనుకుంటారు. కాదు, యేసు ప్రభును తృణీకరించిన చోటది, యేసు ప్రభుని ఇష్టపడని చోటది, ఆయన తీసుకొని పోయి సిలువ వేసిన చోటు, అది పవిత్రమైనది కాదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మరలా అంతయు కూడా యథావిధిగా దేవుని సంకల్పం ఎలాగుందో అలాగూ సాగుతుంది. కానీ ఇప్పుడు పవిత్రమైన చోటును బూడిదని తీసుకొని ఎక్కడికి పోవాలంట? టు అ క్లీన్ ప్లేస్. హూజ్ దట్ క్లీన్ ప్లేస్ అని అంటే యేసు ప్రభు నమ్మి పాపక్షమాపణ పొంది అదిగో పశ్చాత్తాప హృదయంతో పరలోక రాజ్యములో తన పేరు లిఖించి బాప్తిస్మము తీసుకొని సహవాసంగా సాగుతున్నవాడు ఎలాగున్నాడంట? ఈజ్ ఇన్ అ క్లీన్ ప్లేస్. అతని దగ్గరికి ఏం తీసుకోవాలి? బూడిద తీసుకొని పోవాలి. ఏమైనా బూడిద తెచ్చినావు, ఏమైనా పండు పలారాలు తెస్తావేమో అనుకుంటే బూడిద తీసుకొచ్చినావు అంటే దట్ ఈస్ వాట్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఆన్ ది ఎర్త్. ప్రియులారా, ఈ భూలోకంలో క్రీస్తునకు సంబంధించిన సంగతులు ఏమైనా ఉన్నాయంటే ఆయన ముగించిన కార్యమే. ప్రియులారా, యేసు ప్రభు చివరిసారిగా పలికిన మాట ఏంటంటే సమస్తమును సమాప్తమైనది అని అన్నాడు. భూలోకములో మనుషునిగా ఆయన చనిపోక మునుపు ఆయన పలికిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ ముగించబడిన మాటలను కొనసాగించేవాడెవరు అని అంటే యేసు ప్రభుని నమ్మిన వాడే. ఈ బూడిదను తన వస్త్రములను తీసివేసి, ఆ సన్నపునార బట్టలను తీసివేసి ఏం చేయాలంట?
తన వస్త్రములను, నీ భక్తి జీవితంలో, నువ్వు నడిచే ప్రాంగణంలో, నువ్వు వెళ్ళే ప్రాంగణంలో, నువ్వు చేసే కార్యాల్లో ఏం ధరించాలి అని అంటే నీ వస్త్రములతో పవిత్రమైన సంగతులు నీ చేత పట్టుకొని పవిత్రమైన చోటికి వెళ్ళాలి. క్యారింగ్. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను ఏది చేసినానో ఆత్మతో చేస్తాను, సత్యముతో చేస్తాను అని అన్నాడు. కొరింథీ పత్రికలో రాస్తా అన్నాడు, ఎవ్రీథింగ్ దట్ ఐ డూ, మరలా చెప్పుదును, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. చేతిలో బూడిద పెట్టుకొని ఆహ్వానిస్తుంటే ఎస్ క్రైస్ట్, యేసు ప్రభువే నాకు సంపూర్ణమైన ఆనందమునిచ్చేవాడు. ఆ వెలుగు, ఆ సన్నివేశం మన జీవితంలో లేకపోతే, ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం ప్రియులారా. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఒక చక్కని మాట 2వ అధ్యాయం 3వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, కక్ష చేతనైనను వృధా చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తన కంటే యోగ్యుడిని ఎంచుచు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలెను. యేసు ప్రభువుని నమ్మిన వాడు ఏం చేయాలంట? పవిత్రమైన ఆ యొక్క బూడిదను తీసుకొని ఎక్కడికి పోవాలంట? ఇతరులతో నువ్వు సాంగత్యం చేయాలి. మంచి మనసుతో, సాత్వికముతో. యూ హ్యావ్ టు కంటిన్యూ థింగ్స్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి సంగతులను తీసుకొని ముందుకు సాగాలంట? క్లీన్ ప్లేస్ పిల్లలు, ఎలాంటి ఆలోచన లేకుండా. ఫలానా సహోదరుని దగ్గరికి వెళ్తే నాకు చాలా ఆత్మ సంబంధమైన వాతావరణం కనబడుతుంది అన్నాను అనుకున్నాను. అలాంటి వాతావరణం సృష్టించగలగాలి. దేవుని పిల్లల దగ్గరికి మనం వెళ్ళగలిగితే, దేవుడు మనకు వెలుగు బోధించినప్పుడు ఆ వెలుగు ఎలాగంటే ఈ షుడ్ టేక్ పుట్ ఆన్ ద గార్మెంట్స్ అండ్ క్లీన్ ప్లేస్. అండ్ 12వ వచనంలో ఏమంటాడంటే, అండ్ ద ఫైర్ అపాన్ ది ఆల్టర్ షల్ బి కెప్ట్ బర్నింగ్ ఆన్ ఇట్ షల్ నాట్ బి పుట్ అవుట్ అండ్ ద ప్రీస్ట్ షల్ బర్న్ వుడ్ ఆన్ ఇట్ ఎవ్రీ మార్నింగ్. బూడిదని తీసుకుపోయినాం, ఇంకా అయిపోయింది ఆదివారంతో, ఇంకా నేను బాగున్నాను, అయిపోయింది ఆదివారం ప్రార్థనతో కాదు. ఇంకేం చెప్తున్నాడంట? యాజకుడు వచ్చి ఏం చేయాలంట? కర్రలను తీసుకొని ఉదయకాలం అని మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రంతా ఎలాగుంది అంటే చీకటి గడిలో మండుతూ ఉంది. బూడిదని తీసుకొని పోయి ఒక పవిత్రమైన చోటలో దాన్ని పెట్టాలి. ఆ తర్వాత ఏంటంట? కట్టెలను తీసుకొచ్చి ఏం చేయాలంట? అండ్ ఇన్ ద మార్నింగ్ మళ్ళా అంటాడు, అండ్ ద ప్రీస్ట్ షల్ బర్న్ వుడ్ ఆన్ ఇట్ ఎవ్రీ మార్నింగ్ అండ్ లే ద బర్న్ట్ ఆఫరింగ్ ఇన్ ఆర్డర్ అపాన్ ఇట్. ఆదివారంతో నీ జీవితంలో భక్తి ముగిసిపోలేదు. వారం ఉదయం లేయగానే ఏం పెట్టాలంట? కట్టెలు పెట్టాలి. కట్టెలు ఏం చేస్తాయి? మంట మీద పెడితే ఏమన్నా కట్టెలు పెడితే ఇంకా మంట పెద్దగా రగులుతుంది. ప్రియుల, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు ఎలాగుండాలంటే ఉదయకాలం లేగానే మంటను రగిలింపజేయగలిగేవాడు ఉండాలి. ఉదయం ఎలాంటిదంట నీ జీవితంలో? ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన ఇక అయిపోయింది అని వెళ్ళిపోవడం కాదు. సోమవారం అయిపోయింది, ప్రార్థన గుడికి వచ్చినాను, బుధవారం అయిపోయింది అని కాదు ప్రియులారా. హౌ ఇట్ హ్యాస్ టు గో ఇన్ ద మార్నింగ్. యూ నీడ్ టు హ్యావ్ అ వుడ్. నీ దగ్గర కర్ర ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మై మార్గంలో 2 శిష్యులు పోతూ ఉన్నారు. పోతూ ఉంటే యేసు ప్రభు వారి దగ్గర పరిగెత్తకుండా పోయి, ఏం సంగతులు మాట్లాడతావు? నువ్వు ఒక్కడివేనా? ఈ పట్టణములో జరిగిన సంగతులు తెలవని వాడవు. ఇదిగో ఇలాగూ జరిగింది, ఇలాగూ ఆయనను సిలువ వేసి చంపినారు అంటే, యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సంగతులు ఏం చేసినాయంట? వాళ్ళన్నారు 24వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, యేసు ప్రభు మాట్లాడినప్పుడు 32వ వచనంలో ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం, they said to one another, was not our heart burning in us as he spoke to us on the way and he opened the scriptures to us. ఆయన దారి మార్గమున మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచుండగా మన హృదయం మనలో ఆరిపోలేదా అన్నాడా? మండుచుండలేదా? ఉదయం కావాల్సింది ఏంటంట? మంటను పెట్టే సాధనాలు మీ దగ్గర ఉండాలి. కర్రను తీసుకొని పోయి బలిపీఠం పెట్టేసరికి ఏం రగలాలంట? ఉదయం లేవగానే నీకు నాకు ఉండాల్సిన వెలుగు ఏంటంటే మంటను రగిలించే దేవుని వాక్యం ఉండాలి.
పొద్దున్నే లేచి బైబిల్ చదువుకునే వెలుగు నా దగ్గర ఉండాలి. యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఎదిగో ఈ బూడిదను తీసి పక్కకు పెట్టినాను, ఆ బూడిదను తీసుకొని నేను పోయి ఇంకో పవిత్రమైన చోట్ల పెట్టినాను కాదు, అక్కడికి ఆగిపోకుండా ఈ సేస్ యూ హ్యావ్ టు అగైన్ ఏం చేయాలంట, కర్రను పేర్చాలి. ఇట్ హ్యాస్ టు గో ఆన్. ఇదిగో నువ్వు కర్రను పేర్చి దాన్ని క్రమముగా ఉంచాలా, దానిపైన అర్పణలన్నీ కూడా అర్పించబడాలి. ఇది ఎ కంటిన్యూయల్ ఫైర్ షల్ బి కెప్ట్ అపాన్ ది ఆల్టర్, ఇట్ షల్ నెవర్ గో. ప్రియ యాజకుని జీవితంలో సన్నపు నార బట్ట ధరించడం చాలా ప్రాముఖ్యం. ప్రియ నువ్వు ఎక్కడున్నా కూడా యేసు ప్రభు కొరకే మరి ఆ చక్కని వెలుగులో సాగడం అవసరం. ప్రియ యాజకుని మనసు కలిగి ఉండడం అవసరం. యేసు ప్రభు శిలువపై చనిపోయినాడు, ఆయన మృతి నొందినాడు. ఆయన ఇప్పుడు ఆ ముగించబడిన కార్యం ఆయన అన్నాడు, సమస్తము నెరవేర్చబడినదని ఎరిగి యేసు తల వంచి తన ఆత్మను అప్పగించాడు. ఆ కార్యం ముగిసిపోయింది. ఇప్పుడు మోసుకొని పోయేటోడు ఎవడు? యేసు ప్రభు శిలువపై వేలాడదీయబడినాడు. ఇప్పుడు ఆయనను మోసుకొని వెళ్ళేవారు ఎవరు? ఆ బూడిదను తీసుకొని వెళ్ళి పవిత్రమైన చోట్ల పెట్టేవారు ఎవరంటే బయలుదేరి వచ్చినారు. ఆయన శిష్యులందరూ పారిపోయినారు. ఆయనతో ఉండే శిష్యులందరూ కూడా ఎవరి దారిన వారు వెళ్ళిపోయినారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకులు బయలుదేరి వచ్చినారు. ఇద్దరు. వారు ఎవరంట? అరిమత్తయి యోసేపు, నికోదేము. ప్రియుల వీరు పబ్లిక్లో కనబడలేరు, కానీ దేవుని మనసులో వీరు ఎలా ఉండినంటే యాజకులుగా వచ్చి ఆయనను ఒక ఆయన దించి దానికి ఏం చేసినట్ట, సన్నపు నార బొట్టను చుట్టి. నికోదేము ఏం తీసుకొచ్చినాడంట? సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చినాడు. ఇంకెక్కడ పెట్టినాడు? పవిత్రమైన ప్లేస్. యోసేపు తన జీవితంలో తన కుటుంబం కొరకే మరి అమల్చుకున్న ఆ సమాధిలో ఎవ్వడు లేనటువంటి పవిత్రమైన చోటున ఎక్కడ పెట్టినాడట? యేసు ప్రభువును తీసుకొని పోయి సమాధి చేసినాడు. యాజక మనస్సు. ప్రియుల అరిమత్తయి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎవడున్నాడు ఇంకా ఆయనను తీసుకొని పోయేవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి లోకమంతా ఆలోచన చేసుకుని ఉండొచ్చు. అదిగో శిష్యులు పారిపోయినారు, ఎవరు లేరు ఆయన చుట్టూ అనగానే ఇద్దరు ఏమొచ్చినారంట? దే కేమ్ టు క్యారీ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ముగించిన కార్యమును తీసుకొని వెళ్ళి భద్రపరచుటకు సుగంధ ద్రవ్యములు తెచ్చినారు, భద్రపరచుటకు తొలిచిన కొత్త సమాధి తెచ్చినారు. వాళ్ళు దే ప్రిజర్వ్ ద థింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రియుల క్రీస్తునకు సంబంధించిన సంగతులన్నీ నేను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. దేనికోసం అంటే నా పిల్లలకు చెప్పడానికి, దేనికోసం అంటే నా కుటుంబానికి వర్ణించడానికి, దేని కొరకంటే సహోదరులకు చెప్పడానికి, దేని కొరకంటే సంఘమునకు ఆత్మీయ సంగతులు బోధించడానికి. ప్రియుల యాజకుడు ధరించిన సన్నపు నార బట్టలు వస్త్రాలలో ఉండి ఆయన తీసుకొని పోయే ఆ బూడిద ఎంత ప్రాముఖ్యమైనదో. ప్రియుల ఈ సంవత్సరం ముగిసింది, ఇంకా 2 రోజులు పోతే ఈ సంవత్సరం లోకంలో ఉన్న ఈ తేదీ ముగిసిపోతా ఉంది. బట్ నెక్స్ట్ ఇయర్ వాట్ విల్ యూ డూ అంటే ఐ విల్ క్యారీ ద సేమ్ ఫ్రాగ్మెంట్ థింగ్స్. క్రీస్తునకు సంబంధించిన సంగతులను ముందుకు కొనసాగించాలి. చాలామంది ఏం చెప్తారంటే, ఈ పొద్దున అంకుల్ ఒక మాట పెడతా ఉన్నాడు, సంవత్సరం వచ్చేసరికి ఇక నేను వచ్చే సంవత్సరంలో నేను ఈ సంగతులు నేను కొట్లాడా, నేను భార్యను తిట్టా, భార్యను కొట్టా, నా పిల్లలను మంచిగా చూసుకుంటా, ఈ సంగతులు చెప్పుకో, ఇంకా యేసు ప్రభు నీకు దినాలు ఇస్తా ఉన్నాడు, ఇంకా 2 days అయితే సంవత్సరం దాటిపోతాడు. నీ అమ్మ జీవితకాలం అంతా ఇదంతా చెప్పుకుంటా ఉన్నా కూడా ఇంకా వచ్చే సంవత్సరం చెప్పుకుంటానే ఉంటావు. ప్రియుల బట్ వాట్ యూ నీడ్ టు క్యారీ ఇస్ క్రైస్ట్ విత్ యూ. ప్రియుల క్రీస్తునకు సంబంధించిన శుభనాలను తీసుకో. వచ్చే సంవత్సరం ఏం చేస్తామంటే యేసు ప్రభువునకు సంబంధించిన బూడిదను భద్రపరుచుకుంటాం. ఇంకా నేను ఆ బూడిదలు ఏముంది అంటే సువాసన ఉంది. ఆ బూడిదలు ఏముందంటే నా పాపమునకు తగిన శిక్ష అంతటి కూడా యేసు ప్రభు భరించినాడు. ఆ బూడిదలు ఏముందంటే నేను మరణము పొందవలసిన నేను, ఈ బూడిదలో నేను మారాల్సిన నేను, ఐఎమ్ నౌ క్యారింగ్ ఇట్. బూడిదను మోసుకొని పోతున్నానంటే ఎంత ధన్యుడు. ప్రియులారు సజీవుడే దాన్ని తీసుకొని పోతాడు. సజీవమైన వాళ్ళే క్రీస్తునకు సంబంధించిన సంగతులు ముందు కొనసాగిస్తారు. కొత్త సంవత్సరం రాగానే నేను బీడీ మానేస్తా, సిగరెట్ మానేస్తా, తాగుడు మానేస్తా, ఏమేమో మానేస్తా, నేను దొంగతనం చేసేది మానేస్తా, నేను అబద్ధం చెప్పేది మానేస్తా. నీ జీవితంలో అది ఎన్నటికీ సాధ్యం కాదు. ప్రేమ నువ్వు చెప్తావు, మళ్ళీ బయటికి పోగానే ఏదో ఒక మాట చెప్పి ఆడనే క్లోజ్ అయిపోతుంది నీ చాప్టర్. దేవుడు మాట్లాడుతున్నది అది కాదు ప్రియులారా. ఇట్ హ్యాస్ టు గో ఆన్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద నైట్.
దేవుడు కోరుకుంటున్న వెలుగనంటే నీవు నేను ఉదయకాలమున ఆ బలిపీఠం మీదకి ఏం రావాలంటే, ఇంకా అక్కడ చక్కని మాట ఉంది 12వ వచనంలో, అండ్ ద ప్రీస్ట్ షల్ బర్న్ ద వుడ్ ఆన్ ఇట్ ఎవ్రీ మార్నింగ్ అండ్ లే ద బర్nt ఆఫరింగ్ ఇన్ ఆర్డర్ అపాన్ ఇట్ అండ్ హీ షల్ బర్న్ దేర్ ఆన్ ద ఫ్యాట్ ఆన్ ద బర్nt ఆఫరింగ్ ఆన్ ది ఆల్టర్. ఇంకేం ఇవ్వాలంట? క్రొవ్విన తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ విధిలో, దేవుడు ఇచ్చిన విధిలో చివరికి ఏమంటారంటే క్రొవ్వినే తీసుకొని రా. ఇంకా ఉదయకాలం రాగానే కట్టెలు పెట్టాలా, ఉదయకాలం రాగానే బలి అర్పించాలా, ఉదయకాలం రాగానే క్రొవ్విన సంగతులు. దేవునికి క్రొవ్విన సంగతులు కావాలా ప్రియ? నీ ఆస్తి కావాలా, నీ పిల్లలు కావాలా, నువ్వు కావాలా, నీకు సంబంధించిన ఆత్మ సంబంధమైనది ప్రతిదీ కూడా దేవునికి కావాలా ప్రియ? క్రొవ్వినవే పిల్లలు. క్రీస్తునకు సంబంధించిన సంగతులు తీసుకొని రావాలి. క్రీస్తునకు సంబంధించిన జీవితం అంతా కూడా క్రీస్తునకు ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇట్ వుడ్ బి ఎ వండర్ఫుల్ థింగ్ పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఒక్కసారి మనం మెలుకొండి, మన చుట్టూ చూస్తే అంధకారం ఉంది. ఆ అంధకారంలో కొనసాగించగలిగే సంగతులు నా దగ్గర యేసు ప్రభువునకు సంబంధించిన బూడిద నాతో పాటు యుగయుగములు కొనసాగించాలి. ఇగో ఇది అంటా ఉన్నాడు చివరిగా అయినా అంటే, ఇట్ షల్ నెవర్ గో అవుట్. ఇట్ షల్ నెవర్ గో అవుట్. అది ఎన్నటికీ కూడా ఆరిపోకూడదు, ఎన్నటికీ కూడా కొలస్సీయులకు రాసిన పత్రిక మనం 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినాం. అక్కడ ఏమంటాడంటే, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యునిగా చూసుకోవాలి అని అంటాడు. సీ వన్ టు అనదర్. మీరు యోగ్యమైన ఆత్మ చేత, యోగ్యమైన వెలుగు చేత మనం ఉంటే దేవుడు గణపరచబడతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ప్రియులు. 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం ప్రియులు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను కూడా ఆయన ఎరుగననెను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన స్వభావములకు విరోధము ఏదీ చేయలేదు. హీ కెనాట్ డినై హిమ్సెల్ఫ్. మనం ఎలా ఉండాలంట? ఎన్ని చక్కని మాటలు ఉన్నాయి అక్కడ. నువ్వు ఇలాగుంటే క్రీస్తు మరణమును అంగీకరించి మనం సాగితే, ఇదిగో ఆయనను మనం ఎరగకపోతే ఆయన మనల్ని ఎరగడు. ఆయన కొరకు మనం సాగకపోతే, మనము నమ్మకంగా లేకపోతే ఆయన నమ్మకంగా మనతో ఉన్నాడు ప్రియులారా. మనం నమ్మకస్తులము కాదు కనుక ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో హౌ యామ్ ఐ క్యారింగ్ ఫర్ ఇట్ షల్ గో ఆన్. మన భక్తి జీవితంలో అది కొనసాగించబడాలి. ఇట్ షల్ నెవర్ గో అవుట్ ప్రియులారా. కనుక ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో యాజకులముగా పరిశుద్ధమైన సంగతులను కొనసాగిస్తాం. ఈ ఆదివారం యేసు ప్రభువుని గురించిన చక్కని కీర్తన పాడినాం. వచ్చే ఆదివారం ఐ షుడ్ బ్రింగ్ మోర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని గురించిన సంగతులు ఇంకా ఎక్కువగా తెచ్చి ఆ సమయమునకు మునుపే వచ్చి ప్రియుల 9 గంటలంటే 10 నిమిషాలకు ముందే వచ్చి కూర్చొని క్రీస్తుని గురించిన చక్కని తలంపులను నేను పంచేవాడిగా ఉండాలి. క్రీస్తుని గురించిన సంగతులను పంచేవాడిగా, మోసుకొని పోయేవాడిగా ఉండాలి. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ వాంట్స్ ఫ్రమ్ us పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో ఈ సంవత్సరంలో ఇది చివరి ఆదివారం. వచ్చే ఆదివారం నాకు ఇంకా ఎలా ఉండాలంట? ద ఫైర్ షుడ్ బి దేర్ పిల్లలు. బూడిదను మోసుకొని పోయగలిగే స్థితి ఉండాలి. మన వస్త్రములలోనే, మన స్థితిగతుల్లోనే కొనసాగించాలా. నీకు దుఃఖమున్నా, కరువు ఉన్నా, కష్టమున్నా, డబ్బులున్నా, పని ఉన్నా, లేకపోయినా నీ ఏం తీసుకొని పోవాలంట? ఆ బూడిదను పవిత్రమైన చోటికి తీసుకొని వెళ్ళాలి. వాట్ ఎవర్ మైట్ కమ్ ప్రియుల. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో అలాగూ చేస్తే ధన్యులముగా దాన్ని కొనసాగించే వారిగా ఉంటాం. లేని ఎడల ఆర్పేసి మనం అంతా కూడా చల్లారిపోయిన స్థితిలో ఉంటాం. ఎంతమంది చేస్తున్నారని కాదు ప్రియుల,
ఎంతమంది మోయాలని బూడిద చెప్పినాడు దేవుడు? యాజకుడు అన్నాడు, యాజకులు అనలే. ఒక్కడే ప్రియులారు. ఒక్కరి మనసులో మంట రగిలితే అందరి మనసులో మంట రగులుతుంది. కనుక నేను యాజకుడనా, మనం అందరం కలిసి చేద్దాం కదా, నేను దేవుని కొరకు చేయటం. బూడిదను నేనే మోయాలా, 10 మంది వచ్చి కాదు మోయాల్సింది. బూడిదను బలిపీఠం దగ్గరికి తీసి పక్కకేసేది నేనే. బూడిదను పవిత్రమైన స్థలంలోకి తీసుకొని పోయేది నేనే. ఆల్ ఇస్ ఇండివిజువల్ ప్రియులారా. వ్యక్తిగతంగా నేను దేవుని కొరకై ఆ విధిని కొనసాగించగలిగే జీవితం నాకు కలిగి ఉండాలని దేవుని దగ్గర మనం వేడుకుందాం. మన భక్తి జీవితంలో అలాగ సాగుదాం. యేసు ప్రభు వచ్చే ఆ ఉదయకాలం వరకు చూద్దాం ప్రియులారా. లెట్ us go until the morning. ఆ ఉదయం రానై ఉంది త్వరలోనే. ఆ రానై ఉన్న గడియల కొరకై, ప్రభు కొరకై నమ్మకంగా సాగుతూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.